గైస్ వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. నేను ఇవాళ అరేబియన్ స్టైల్లో మటన్ జ్యూసీ మండి తయారు చేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను మటన్ తీసుకున్నాను కదా, అది ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కల్లాగా అయితే కట్ చేయించుకోవాలన్నమాట. నేను కేజీ మటన్ అయితే తీసుకున్నాను. ముక్క అన్నది ఈ విధంగా పెద్ద పెద్దగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ 2 స్పూన్స్ దీనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ అనమాట. నేను ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులో ఒక 4 దాల్చిన చెక్కలు, ఒక 3 అనాస పూలు, ఒక 6 లవంగాయ మొగ్గలు, ఒక 4 మరాఠీ మొగ్గలు, ఒక గుప్పెడు పుదీనా ఆకులు వాష్ చేసుకుని వేసుకోవాలి. ఒక స్పూను షాజీరా, ఒక 1/2 డజన్ పచ్చిమిరపకాయలని పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఆ పేస్ట్ ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలన్నమాట. నేను తెల్ల పచ్చిమిరపకాయలు వాడాను, మీ ఇష్టం. స్పైసీని బట్టి మీరు పచ్చిమిరపకాయలు ఇందులో కారం అలాంటివి ఏమీ యాడ్ చేయము, ఓన్లీ మసాలా పొడే యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా వీటికి పట్టించుకోవాలి. ఇలా పట్టిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. ఇందులోనే ఒక గుప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని విజిల్ పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకుందాం. హై ఫ్లేమ్లోనేమో 6 విజిల్స్, లో ఫ్లేమ్లోనేమో 8 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడకనివ్వాలన్నమాట. ఈలోపు ఒక 1 అవర్ రైస్ కూడా కడిగి నానబెట్టుకోవాలన్నమాట. రైస్ తీసుకుంటున్నాను నేను, కేజీ మటన్కిను కేజీ రైస్ తీసుకుంటున్నాను. 2, 3, 4, 5 గ్లాసెస్ చక్కగా కడిగేసుకుని ఇందులో వాటర్ యాడ్ చేసుకుని వీటిని నానబెట్టేసుకుందాం. వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇవి నానతాయి. రైస్ కూడా బాయిల్ చేసుకుందాం అనమాట. దానికోసం గ్యాస్ ఆన్ చేసుకుని మనం దమ్ములాగానే చేస్తాం కాబట్టి రైస్ ఇంత అంత అని ఏం లేదు. దానికి రైస్ కుక్ అవ్వడానికి సరిపడా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. వాటర్ పోసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా అంటే ఒక 4-5 దాల్చిన చెక్క ముక్కలు, ఒక 4 లవంగాయలు, ఒక 3-4 అనాస పూలు, ఒక 5 మరాఠీ మొగ్గలు, ఒక స్పూను షాజీరా, ఒక గుప్పుడు పుదీనా కూడా వేసేసుకోవాలండి. రైస్ చప్పగా ఉండకుండా ఉండటం కోసం అని చెప్పి నేను ఇందులో ఒక 2 స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్, రైస్ పొడి పొడిగా రావడం కోసం అని చెప్పి నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. మూత పెట్టేసుకుని వాటర్ని మరగనిద్దాం. ఇందులో ఒక 4 బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకుంటాం. చూడండి ఎసరు ఇలా కాగుతుంది కదా, ఇలా కాగుతున్నప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకుని వాష్ చేసుకుని కట్ చేసుకున్న కొత్తిమీర కూడా. ఇప్పుడు రైస్ వాటర్తో సహా రైస్ ఇందులో యాడ్ చేసేసుకుందాం. మూత పెట్టేసి ఉడకనిద్దాం. చూడండి ఇది మనకి 90% కుక్ అయిపోవాలన్నమాట. అయిపోయింది. ఇప్పుడు నేను వాటర్ తీసేసుకుంటాను. మొత్తం కూడా వాటర్ అన్నవి మొత్తం తీసేసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ కూడా ఆఫ్ చేసేసుకుందాము. ఆల్రెడీ 90% కుక్ అయిపోయింది కదా, ఇలా మూత పెట్టేసుకుంటే ఇంకెక్కడన్నా పలుకున్నా కూడా అది కూడా ఇదైపోతుంది అనమాట. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇది ఉడికిందేమో ఒకసారి చూసుకుందాం. చూడండి చాలా వరకు ఉడికిపోయింది, మెత్తగా ఉడికిపోయింది అనమాట. మళ్ళీ ఇప్పుడు మనం గ్రేవీతో మళ్ళీ ఉడకబెడతాం అనమాట. అప్పుడు ఇంకెక్కడన్నా ఉన్నా కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా గిన్నెలోకి తీసేసుకుందాం. పక్కన పెట్టేసుకుని మళ్ళీ ఈ కుక్కర్ పెట్టేసుకుని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుని ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 50 గ్రామ్స్ అమూల్ బటర్ యూస్ చేస్తున్నాను నేను. అమూల్ బటర్ వేసుకోవాలి. ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇట్లా ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్స్,
అదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి, ఆనియన్ పేస్ట్ మొత్తం. ఈ ఆనియన్ పేస్ట్లోనే ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకున్నాను. కొంచెం ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు ఇందులో ఒక గుప్పుడు పుదీనా, ఒక గుప్పుడు కొత్తిమీర, ఒక 5 యాలకులు, ఇది కొంచెం ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్ అన్నమాట, అండ్ వైట్ పెప్పర్ పౌడర్ ఒక 1/2 స్పూన్, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా ఒక 2 టేబుల్ స్పూన్స్. నేను చిన్నదాంతో వేసాను కాబట్టి 3 స్పూన్స్ వేసాను. ఒక స్పూన్నర సాల్ట్, ఇదంతా కూడా ఏగే వరకు కొంచెం మూత పెట్టేస్తాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరిగేసుకోవాలన్నమాట. లూజ్గా ఉన్నా పర్వాలేదు. ఇందులోనే నేను అమూల్ క్రీమ్ కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట. 250 ml ప్యాక్. లేకపోతే కనుక మీ ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ ఉంటే కనుక ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇదంతా కూడా కలిసేలాగా మూత పెట్టుకుందాం. చూడండి అలా ఉడుకుతుంది అనుకున్నప్పుడు మనం కుక్ చేసుకున్న మటన్ ఉంది కదా, అది విత్ వాటర్తో ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడకనిద్దాం. ఇప్పుడు ఒక చిన్న ముగ్గురు పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకుందాం. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ బటర్ యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ కొంచెం కరుగుతుంది అనుకున్నప్పుడు మనకు కావాల్సినన్ని బాదం, నేనైతే ఒక 20 వేసాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. బటర్లో కానీ నేతిలో కానీ వేయించుకోవాలన్నమాట. వీటిని ఆయిల్లో వేయించుకుంటే బాగోదు. చూడండి కొంచెం ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది అనుకున్నప్పుడు జీడిపప్పులు కూడా వేసుకోవాలి ఇందులో. అవి కూడా నేను ఒక 10 పలుకులు వేసాను, అంటే బద్ద చేయలేదు, ఫుల్గానే వేసాను. ఒక 10 వేసుకున్నాను. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి అనుకున్నప్పుడు కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇన్ని తీసుకున్నాను. ఇవి కూడా ఒక 10 తీసుకున్నాను కిస్మిస్లు కూడా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ కొంచెము బటర్ వేడి ఉంటుంది కదా, ఆ వేడికి కిస్మిస్లు కూడా ఉబ్బేస్తాయి. రెడీ అయిపోయింది. చూడండి ఎంత క్రీమీగా ఉంది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎలా సర్వ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు మీ దగ్గర ఎంత పెద్దది ఉంటే అంత తీసుకోండి. నా దగ్గర అయితే ఈ సైజే ఉంది. ఫస్ట్ ఇలా రైస్ వేసేసుకోవాలి. మొత్తం 90% ఉడికిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాం కదా, ఆ వేడికి చక్కగా రైస్ అన్నది మొత్తం కూడా చక్కగా మగ్గిపోయింది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో జ్యూస్ ఉంటుంది కదా, ఆ జ్యూస్ని ఇలా కొంచెం పోసుకోవాలి. ఓన్లీ జ్యూస్. బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా దీని మీద కొంచెం ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. మనం తినేటప్పుడు క్రంచీగా తగులుతాయి అన్నమాట మధ్యలో, చాలా బాగుంటాయి.
అండ్ మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా కాజు బాదం కిస్మిస్ అవి కూడా ఇలా యాడ్ చేసుకోవాలి. కీరా ముక్కలు ఇవి కూడా ఇలా పెట్టుకోవాలి. ప్లేట్ అన్నది కలర్ఫుల్గా డెకరేట్ చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో క్యారెట్ ముక్కలు, ఆనియన్స్ కూడా. దీంట్లో మైనీస్ తింటే కూడా చాలా బాగుంటుంది అనమాట. పీస్ని మైనీస్లో ముంచుకుని తింటే బాగుంటుంది. సో నేను ఒక చిన్న బౌల్లో మయోనీస్ కూడా పెట్టాను అనమాట. ఇప్పుడు మటన్ వేస్తున్నాను. మనకి కలుపుకోవడానికి ఎంత కావాలంటే అంత గ్రేవీ, వైట్ గ్రేవీ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకొని, వాళ్ళైతే 3 sides వేస్తారు, నేనైతే 2 sides వేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం తినడానికి కంఫర్టబుల్గా ఉండాలి కదా. చూపిస్తాను. ఇప్పుడు పీస్ చూడండి ఎంత మెత్తగా ఎంత జ్యూసీగా ఉందో చూసారా. దీన్ని ఇలా కొంచెం కొంచెం గ్రేవీ కలుపుకుంటా ఈ ముక్క నంచుకుంటా తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. అరేబియన్ స్టైల్ మటన్ జ్యూసీ మండి అయితే రెడీ అయిపోయిందనమాట. మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.